వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా తమ 65వ హైదరాబాద్ లో 13వ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ని ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు కో చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మరో నూతన జోడింపుగా ఈ కొత్త మైలురాయి హాస్పిటల్ కేంద్రాన్ని ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది అని అన్నారు. నగరంలో ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కొంపల్లి ప్రాంతంలో మ్యాక్సీ విజన్ యొక్క 13వ కేంద్రాన్ని ప్రారంభించడం ప్రజా సంక్షేమం, ప్రగతిశీల వైద్య సేవల పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. కంటి ఆరోగ్యం మొత్తం శ్రేయస్సులో కీలకమైన అంశం. అధిక నాణ్యత కలిగిన సంరక్షణను స్థానికంగా మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని మ్యాక్సీ విజన్ నిర్ణయం వేలాది మంది జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రతిష్టాత్మక హాస్పిటల్ ప్రారంభోత్సవంపై డాక్టర్ కాసు సాద్ రెడ్డి మొత్తం బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. మ్యాక్సీ విజన్ సూవో స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకుడు అండ్ కో చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా కొంపల్లి కేంద్ర ప్రారంభం హైదరాబాద్లోని మా 13వ ఆసుపత్రి కంటే ఎక్కువ. ఇది ఆధారమైన కంటి సంరక్షణకు అవకాశాలను విస్తరించాలనే మా అచంచలమైన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వారి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా ఖచ్చితంగా కూడా మీ కాలం చాలా పదునైంది కాబట్టి మీ ద్వారా మాకన్నా ఎక్కువ మంది మీరు వాళ్ళకి ఉపయోగపడతారు. మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు దేశంలోనే, అంటే మన ఒక ఏపీ తెలంగాణ స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం ఆర్ అంటే తెలియనోడు లేడు. నేను ఆయన అంకుల్కి బెస్ట్ ఫ్రెండ్. 1983లో ఒక విజిట్లో నేను ఇంగ్లాండ్లో 20 years ఉన్నాను. 83లో వచ్చినప్పుడు విజయవాడలో రఘురామకృష్ణరాజు గారిని ఫస్ట్ ఒక చిన్న పిల్లోడిగా మీట్ అయ్యి ఆయన నన్ను ట్రైన్కి వదిలిపెట్టడానికి కార్ డ్రైవ్ చేస్తూ తీసుకుపోయాడు. అప్పుడు అరే మా రఘు నేను డ్రాప్ చేస్తాడని వాళ్ళ మామ ఒక మాట అన్నాడు నాతో. ఒకేసారి 2 కళ్ళకి కూడా, అంటే ఆయన మీద నాకున్న నమ్మకం. మామూలుగా ఒక కన్ను 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో కన్ను చేస్తారు, ఒకసారి చేసేయండి అని చెప్తే ఒకేసారి 2 కళ్ళకి కూడా ఆ కరెక్షన్ చేసి 20 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల వరకు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఆయన గ్యారంటీ ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తే ఇంకా టెస్ట్ చేయడానికి ఏమీ లేదు. స్మాలెస్ట్ లెటర్స్ కూడా చదివాను. ఈ రోజుకి న్యూస్ పేపర్ చదువుతున్నాను. అంటే ఆయన హస్తవాస ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన 5 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చినా కూడా 20 సంవత్సరాలు కూడా ఇంకా అంతే. ఆ విజన్ అప్పుడు చేసినప్పుడుది ఈ రోజు వరకు నాకు ఇప్పుడు 62 కంప్లీట్ అయినాయి. అయినా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన గురించి ఒకటి చాలా తక్కువే. 3 రోజుల క్రితం నన్ను పిలిచి రావాలి అన్నప్పుడు ఇట్స్ ఏ హానర్ సార్, మీరు రమ్మంటే మరి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితే నెక్స్ట్ 10 రోజుల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే పెట్టుకుందాం అంటే నేను ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఈరోజు వీలవుతుందా అని చెప్పి అడిగి, నేను నిన్నటి వరకు మా స్పీకర్ల మహిళా సాధికారిక సదస్సు పేపర్లో చూస్తుంటాను. మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మీకు వీలైతే ఈరోజు పెట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చి మీతో పాటు ఇవ్వడం ప్రధానం. అందరికీ కనుక్కున్న ఇంపార్టెన్స్ ఇంకా శరీరంలో ఏ అవయానికి లేదు. మరి నాకు ఎంతో ఇష్టమైన, పైగా నాకు సరైన దృష్టిని
ప్రసాదించిన ప్రసాద్ రెడ్డి గారు పిలిస్తే అదొక గొప్ప అవకాశంగా భావించి ఇది ఇంకా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చోట్లకి బాగా ఎలాగరా బాబు వెళ్ళాలి అనుకుంటూ వస్తాం, కానీ ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు పిలిచారన్న వెంటనే చాలా సంతోషంగా, ఎందుకంటే ఆనందంగా సంతోషంగా పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటాయి. అటువంటి ప్రోగ్రామ్స్లో ఈ మ్యాక్సీ విజన్ ప్రారంభోత్సవానికి ఇక్కడ నన్ను పిలిచినందుకు డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ అంజలి నేతృత్వంలో ఈ మ్యాక్సీ విజన్ ఈ 68వ బ్రాంచ్ సార్, 68వ బ్రాంచ్ కొంపల్లి బ్రాంచ్ మరింత అభివృద్ధి చెంది మరిన్ని శాఖలతో బాగా విస్తరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేపీ రెడ్డి గారు ఇలాగే త్వరలో 100వ బ్రాంచ్ కూడా భారతదేశంలో ప్రారంభించాలని భగవంతుడు ఆయనకి అదే హస్తవాసి. మరి చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఇంకా రెగ్యులర్గా ఎంత బిజీగా డాక్టర్గా ఉన్నా కూడా గోల్ఫ్ అయితే మిస్ అవ్వకుండా, ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా ఆయన సమయం చూసుకుని వెళ్తూ ఉంటారు. సో చెప్పాలి అంటే నేను ఎప్పుడు ఆయన్ని ఎవరి యంగ్ డాక్టర్ గారు మీరని చెప్పి ఎప్పుడు ఆయన నేను పిలుస్తూ ఉంటా. ఆయన ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఒక సెంటర్తో మేజర్ సెంటర్ వచ్చి మన బేగంపేటలో తర్వాత ఆ బేగంపేట సెంటర్లో ఉన్న సెంటర్ పెట్టిన కొత్తలో గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.